ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం మహాజాతర. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి మన దేవతలైన సమ్మక్క సారలమ్మను మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ జాతరకు ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది భక్తుల్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఈ మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాదు, మరో 4 రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులోనే వస్తూ ఉంటారు భక్తులు. ఇది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి 6000 బస్సుల్ని నడుపుతుంది వరంగల్ ఆర్టీసీ. కనుక ఈ జాతరతో ఆర్టీసీ చాలా కీలకంగా పనిచేస్తుంది. వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా వరంగల్ ప్రతినిధి వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత్తో మా వరంగల్ ప్రతినిధి రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. భారతదేశంలో కుంభమేళ తర్వాత అంతటి స్థాయి పొందిన అంతటి ప్రాచుర్యం పొందినటువంటి మేడారం జాతర తెలంగాణలో ప్రారంభించబోతుంది. 21 తారీఖు నుంచి 4 రోజుల వరకు ఈ మేడారం జాతర ఉండబోతుంది. తెలంగాణలో ఈ మేడారం జాతర ఆదివాసులకు అలాగే అడవిలో జీవించే గిరిజనులకు కూడా ఈ జాతర చాలా ముఖ్యమైనది. ఈ జాతర సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు, దాని విశేషాలు అని చెప్పేసి మనం ప్రస్తుతం మేడారం జాతరలో ఉన్నాము. ఆర్ఎం శ్రీలత గారు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏర్పాట్లు ఎలా చేశారు జాతరకి? ఇక్కడ మేము ఈ టెంపరీ తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మించడం జరిగిందండి. 55 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 47 క్యూ లైన్స్ ఉన్నాయండి భక్తుల కోసం. సో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళ కోసం ఆ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు అంటే 2022తో పోలిస్తే ఇప్పుడు ఒక 8 క్యూ లైన్స్ పెంచాము ఎక్కువ. అండ్ దెన్ 15 ఎకర్స్ ఆఫ్ అడిషనల్ ల్యాండ్ తీసుకున్నామండి, గవర్నమెంట్ మాకు అలాట్ చేసింది. గతంలో పోలిస్తే ఆర్టీసీ అప్పటికిప్పటికీ ఆర్టీసీ కొన్ని ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక క్యూ లైన్తో ప్రకారం ఒక బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి వివరాలంటే ఈ స్టాప్ గురించి? అదేనండి, అంటే మహాలక్ష్మి పథకంని అమలు పరచడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఊహిస్తున్నాము. అన్ని పాయింట్స్లోనూ ఇప్పుడు 51 వివిధ ఆపరేటింగ్ పాయింట్స్ నుంచి ఇక్కడికి ఆపరేట్ చేస్తారండి బస్సుల్ని. మీరు చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాంటివి 17 పాయింట్స్ ఉంటాయి. హనుమకొండలో ఆ లోకల్ ఏరియాలో 3 ఉన్నాయండి, అంటే కాజీపేట, హనుమకొండ, వరంగల్. సో ప్రతి చోట రద్దీని ఊహించి మేము అడిషనల్ క్యూ లైన్స్, ఇంతకుముందు 2 క్యూ లైన్స్ ఉంటే 4 క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకోవటం, అట్లాగే అన్ని ఫెసిలిటీస్ పెంచడం అలాంటి ఏర్పాటు చేసుకున్నామండి. ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. ఏ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అలాగే ఆర్టీసీ ఏ ప్రాంతాల నుంచి ఆర్టీసీ సౌకర్యం అనేది ప్రజలకు ఏర్పాటు చేస్తుంది? మీకు చెప్పినట్లు 51 పాయింట్స్ నుంచి అండి. దాంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది. మేము ప్లాన్ చేసిన 6000 బస్సెస్లో 2500 బస్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ హనుమకొండ, వరంగల్, కాజీపేట ఏరియా నుంచి ఎక్కువ ప్రయాణం చేస్తారని ఊహిస్తున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. మేడారం జాతర చాలా దూరం నుంచి చాలా నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి దూరం నుంచి రాని వాళ్ళ కోసం కూడా ఈసారి ఒక స్కీమ్ పెట్టారని తెలుస్తుంది. బంగారాన్ని ఇంటికి పంపే కార్యక్రమం కూడా ఆర్టీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్ విషయాలు ఏంటి, రాని వాళ్ళ కోసం ఎట్లాంటి దూరం నుంచి ఉన్న ప్రజలకు రాని వాళ్ళ కోసం మీరు ఎలాంటి బంగారాన్ని వాళ్ళ దగ్గర చేరవేర్చే స్కీమ్ ఏంటి? అంటే ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అండి బంగారాన్ని, పసుపు కుంకుమని వాళ్ళ ఇంటికి చేరవేయటం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో దానికి బుక్ చేసుకోవాలండి, ఆన్లైన్ బుక్ చేసుకోవాలి అంతే. పార్కింగ్ సంబంధం అంటే ప్రైవేట్ వాహనాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఆ ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఆర్టీసీ అంటే బస్ స్టాప్లకు వచ్చి వాళ్ళకు ప్రజలను దింపివేసి వెళ్తుంది. అలాగే ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాహనాలు పార్కింగ్ ఎంత దూరంలో వారు కేటాయించడం జరుగుతుంది, వాళ్ళకున్న సౌకర్యాలు ఏంటి? అసలు ఈ రోడ్ అండి తాడ్వాయి నుంచి మేడారం వైపు అసలు ప్రైవేటు వాహనాలకి పర్మిషన్ లేదండి. వాళ్ళు కేవలం పసర నుంచి మేడారంకే రావాలి. పసర నుంచి తాడ్వాయి, మేడారం అంతా కేవలం ఆర్టీసీ బస్సులే నడుస్తాయి. ప్రైవేటు వాహనాలు అలో చేయరండి. ఒక అనుమానం ఉంది, ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదని చెప్పేసి ఒక మాట నడుస్తుంది. అది నిజమేనా? అది లేదండి, ఇప్పుడు మేడారంకి నడుస్తున్న అన్ని స్పెషల్ బస్సులోనూ అది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అయితే దాంట్లో ఖచ్చితంగా మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ వాళ్ళకి ఉచితంగానే ప్రయాణం ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇది ఆర్ఎం సంబంధించిన మేడారం సంబంధించినటువంటి ఆర్ఎం గారు చెప్తున్న సందర్భం. మేడారం సంబంధించిన జాతరకు అన్ని ఏర్పాట్లు మేము చేశాము. దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క క్యూ లైన్ను ఏర్పాటు చేస్తూ బస్ స్టాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 20,000 మంది సెక్యూరిటీతో సిబ్బందితో మేము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి జరుగుతుంది. కెమెరామెన్ పరశురామ్తో మేడారం, రాజశేఖరచారి, బీఆర్కే న్యూస్. భారతదేశంలో